సూపర్ అమీ అండ్ సూపర్ టేస్టీ చికెన్ గ్రేవీ మసాలా కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చికెన్ గ్రేవీ కర్రీని మనం రకరకాలుగా చేసుకుంటాము, రకరకాల కాంబినేషన్స్ లో. ఈ రోజు నేను ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్ చేసుకోవడం. కుక్కర్ పెట్టేసుకున్నాను, దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. అదేవిధంగా పచ్చిమిర్చి తరుగు కూడా యాడ్ చేశాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఆల్మోస్ట్ గోల్డెన్ రెడ్ డిష్ కలర్ కి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటామండి. ఉల్లిపాయ ఎంత వేగితే అంత రుచిగా ఉంటుంది. అలా వేగే క్రమంలో 1 టేబుల్ స్పూన్ నిండా నేను వెట్ మసాలా ముద్ద యాడ్ చేశాను. దాంట్లో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి ఉన్నాయన్నమాట. ఇంకా అది మంచిగా వేగింది అనుకున్న తర్వాత చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుని అది యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని 2 టీ స్పూన్లు కారం వేసుకున్నాను. అదేవిధంగా 1/2 టీ స్పూన్ నిండా గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. దీంట్లో ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా దీంట్లోనే కొత్తిమీర అండ్ పుదీనా కూడా కొంచెం యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని మీకు గ్రేవీ ఎంత కావాలనే దాన్ని బట్టి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటారు. నేను ఇక్కడ 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ వేపించుకుంటామండి. మోస్ట్లీ 3 సరిపోతుంది. ఇంకా కుక్కర్ విజిల్ వస్తుంది. ఈ లోపు నేను గారెలు తయారు చేస్తున్నాను. చక్కగా ఈ గారెల పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు ఇవన్నీ వేసానమాట. ఈ లోపు కుక్కర్ విజిల్ వచ్చింది కదండి, చల్లారిపోయింది, చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఒక పక్కన గారెలు కూడా నేను రెడీ చేస్తున్నాను. గ్రేవీ కర్రీ కాంబినేషన్ లో గారెలు, బగారా రైస్ సూపర్ గా ఉంటుందండి. ఇంకా గారెలు అయిపోయింది. నేను చికెన్ కర్రీని సర్వింగ్ డిష్ లోకి తీసేసుకున్నానండి. చికెన్ గ్రేవీ కర్రీస్ లో చక్కగా ఉల్లిపాయలు దట్టించిన గారెలు నంచుకుంటూ తింటుంటే చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి చికెన్ కర్రీలో వేడి వేడి గారెలు తినాలి, అప్పుడు అద్భుతం అన్నమాట. ఇంకా బగారా రైస్ కూడా 1 మినిట్ లో అయిపోతుందండి. ఇంకా ఈ రోజు చేసిన ఈ చికెన్ గ్రేవీ మసాలా కర్రీకి కాంబినేషన్ లో బగారా రైస్, గారెలు అనమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ లైక్ నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది.